ఈ శక్తులన్నీ ఈ పుష్పం కుంకుమ ఇస్తాయి. కాబట్టి పుష్పై పూజయామి అనడం వల్ల వచ్చే లాభం అది. అంత తేలిగ్గా కేవలం శరీరం విడిచిపెట్టడమనే కాదు, కేవల ప్రయోజనమే కాకుండా పుష్పముల వల్ల లాభం ఏమిటంటే రాబోయే కాలంలో వేదవ్యాసుడి పదవి వస్తుందిట. అగస్త్య మహర్షి కాశీలో మల్లె పువ్వులతో భార్యతో పాటు విశ్వేశ్వరుణ్ణి పూజించాడు, పుష్పై పూజయామంటూ. మీరు నేను చెబుతున్న కథ కావాలంటే కాశీఖండంలో చూడండి. కాశీఖండంలో అంటాడు అగస్త్యుడు వేదవ్యాసునితో, కాళీనందన కంఠే కాలుర శరములకు విరులు కల్పించునుకో, లీలావనాంతరములను మాలోప ముద్ర ఇడిన మల్లీ ఒల్లు. కుమారస్వామికి, గణపతికి, విఘ్నేశ్వరుడికి నా భార్య లోపాముద్ర పూజ చేయడం కోసమని గంగానదీ తీరంలో ఒక మారేడు తోట మధ్యలో మల్లె తీగలు నాటింది. ఈ మల్లె తీగలు మారేడు తోటకి అల్లుకుని ఆ చెట్లకి పైకి వెళ్ళేవి. ఆ మల్లె తీగలకి బోలెడన్ని మల్లె పువ్వులు పూసేవి. ఈ పువ్వులను రోజు దండలుగా గుచ్చి నా భార్య నేను స్వయంగా డుంటి విఘ్నేశ్వరుడికి, కుమారస్వామి వారికి, అన్నపూర్ణాదేవికి, విశాలాక్షికి, కాశీ విశ్వేశ్వరుడికి సమర్పించేవాళ్ళం. ఇప్పుడు ఆ చెట్లకు పువ్వులు పూస్తున్నాయా అని అడిగాడు ఆయన. ఆ తర్వాత అక్కడి నుంచి కొల్హాపుర మహాలక్ష్మి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ కొల్హాపుర మహాలక్ష్మిని ఆయన చేసిన స్తోత్రం ఇప్పటికి కూడా మనం రోజు సంక్రాంతి నాడు చదువుతాం. సంక్రాంతి నాడు ఆ స్తోత్రం రాశాడు ఆయన. సంక్రాంతి నాడు వీలుంటే ఈ స్తోత్రం చదువుకోండి అనమాట. ప్రాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణు హృత్కమలవాసిని పద్మగౌరి లక్ష్మి ప్రసీద సతతన్నమతాం శరణ్యే క్షీరోదజే కమల కోమల గర్భగౌరి లక్ష్మి ప్రసీద సతతన్నమతాం శరణ్యే. ఈ శ్లోకాలు కొల్హాపుర మహాలక్ష్మి మీద అగస్త్యుడు రాసినవి. అప్పుడు అమ్మవారి ఏమన్నదో తెలుసునా? లక్ష్మీదేవి స్వయంగా ప్రత్యక్షమై, నాయన నీకు ఒక గొప్ప వరం ఇస్తున్నాను. పువ్వులంటే షోడశోపచారాలలో ప్రతి దేవతలకి చాలా ఇష్టం. నువ్వు భక్తి శ్రద్ధలతో మల్లె పువ్వులతో నీ భార్యతో పాటు స్వామివారిని, విశ్వేశ్వరుణ్ణి, ఆయన భార్య అన్నపూర్ణని పూజించావు. మళ్ళీ ఇక్కడికి వచ్చి నాకు కూడా పువ్వులు ఇచ్చావు. ఈ పువ్వుల పూజకి సంతోషించాను. నీకు అపార జ్ఞానం ఇస్తున్నాను. వచ్చే జన్మలో అంటే 29వ యుగంలో, ఇప్పుడు 28వ ద్వాపర యుగం వెళ్ళి 28వ కలియుగంలో ఉన్నాం. రాబోయే 29వ ద్వాపర యుగంలో నువ్వు వేదవ్యాసుడవై 18 పురాణాలు రాస్తావు. అంత జ్ఞానం నీకు ఇస్తున్నానండి. అక్కడ చెప్పాడనమాట ఆయన. ఎవరైనా భక్తి శ్రద్ధలతో రోజు పరమాత్మకి పువ్వులతో పూజ చేస్తే వాడికి ఇప్పుడు కాకపోతే మరొక యుగంలో అయినా సరే వేదవ్యాసుడు అంత పదవి వస్తుంది. అందరూ వ్యాసుడు అవ్వక్కర్లా. వ్యాసుడు 18 పురాణాలు రాసి వేదాలు విభజించి అందరికీ గురువు అయ్యాడా లేదా? ఆయన పుట్టినరోజు ఆషాఢ పూర్ణిమ, ఈనాడు కూడా గురు పూర్ణిమ అని జరుపుకుంటున్నాం. అంత స్థితి, ఉచ్చ స్థితి మనకిస్తాడు. అటువంటి జ్ఞానం కలగాలంటే పరమాత్మకి తప్పక పువ్వులతో పూజ చెయ్యాలి అని చెప్పారన్నమాట. అందుకని పువ్వులు సరదా కోసం ఇవ్వటం లేదు ఆయనకి మనం. ఇక ఇప్పుడు ధూపం ఇవ్వాలి ఆయనకి. ధూపం వల్ల లాభం ఏమిటి? ధూపాత్ ఐశ్వర్యం అని. ఇవాళ మనం అనుభవిస్తున్న సంపదలు, మనం పొందుతున్న పదవి ధూపం వల్ల వస్తాయి. ధూపం అంటే కెమికల్స్తో కూడింది కాకుండా ప్రకృతి సిద్ధమైన సాంబ్రాణి కానీ, లేక మంచి ధూపి స్టిక్స్ కానీ, ఆవు పేడతో తయారు చేసిన పిడుకల మీద నుంచి వచ్చేటటువంటి పొగ కానీ, ఇటువంటిని పరమాత్మకి ఇస్తే అద్భుతమైన ఐశ్వర్యం వస్తుంది. ఇంక తిరుగులేదు. మీకు శివపురాణంలో ఆ నాయనార్ల కథల్లో ఈ ధూపం వల్ల ఐశ్వర్యం పొందిన మహానుభావుడి కథ చాలా గొప్పది. ఇక్కడ ఒక కిటుకు మాత్రం ఉంది, గుర్తుపెట్టుకోండి. ఎట్టి పరిస్థితులలోనూ ధూపం ఇచ్చేటప్పుడు గురువుగారి మంత్రం, గురువుగారు ఉపదేశించిన మంత్రం లోపల ఉచ్చరించాలి. గురూపదేశ మంత్రము లేకుండా ధూపం ఇస్తే అంత ఐశ్వర్యం రాదు. అందుకే ఎప్పుడైనా తరించాలంటే ఒక గురువుని ఆశ్రయించి, సకల పురాణ విద్యావేత్త, మంత్రవేత్త, జ్ఞాని అయినటువంటి ఒక గురువుని ఆశ్రయించి మంత్రోపదేశం పొంది ఆ మంత్రం లోపల 3 మార్లు ఉచ్చరిస్తూ ధూపం ఇవ్వాలి. అప్పుడు మాత్రమే ఆ ధూపం పరమాత్మ
స్వీకరిస్తాడు, ఏ రూపంలో ఉన్నా. అప్పుడే ఐశ్వర్యం లభిస్తుంది. కానీ మంత్రం ఏమిటో ప్రాణం పోయినా చెప్పకూడదట. ఎందుకు చెప్పకూడదో మీకు చాలా గొప్పగా చెప్పారు మహానుభావులు వేదవ్యాసుల వారు బ్రహ్మపురాణంలో. పూర్వకాలంలో ఒక జోదరు ఒకడు ఉండేవాడు. వాడు పుట్టడానికి బ్రాహ్మడిగా పుట్టాడు. కానీ ఏం దురదృష్టమో, ఏ జన్మో పాపమో లేక మరి ఏ దోషమో తెలియదు, కానీ చిన్నప్పటి నుంచి బ్రాహ్మణాచారం అంటే అసహ్యం వాడికి. బ్రాహ్మణాచారంబు పర్యాచకము చేయునగ్నిహోత్ర విధాన మన్ననలుగు. బ్రాహ్మణాచారం అంటే ఛీ అనవసరం అని పరిహాసం చేసేవాడు. అగ్నిహోత్రం అంటే అసహ్యించుకునేవాడు. సంధ్యావందనం చేయమంటే కనపడని సూర్యుడికి లేకపోతే దేవుడికి సంధ్యావందనం పేరుతోటి నమస్కారం చేయటం ఏంటి, నేను రోజు సంధ్య అనే వేశ్య ఉంది దానికి దండం పెడతాననేవాట. అది సంధ్యావందనం. ఈ సంధ్యావందనం మానేసి ఇక ధూపం ఇమ్మంటే ఈ ధూపం ఇస్తాను ఆ ధూపం ఇవ్వననేవాడు. మూర్ఖుడు కదా వాడు. ఇష్టం వచ్చినట్టు తల్లిదండ్రులు ధిక్కరించాడు. దాంతో తల్లిదండ్రులు వీడి వ్యసనాలు, వీడి పాపము, వీడి వికృతవాదం తట్టుకోలేక ఇంట్లోంచి పొమ్మని గెంటేశారు. దిక్కు లేకుండా అడవుల పాలైపోయాడు వీడు. 3 రోజులు ఆకలికి మలమల మాడిపోయాడు. ఏం చేయాలో అర్థం కాల. చచ్చిపోతానేమోరా బాబా, అనవసరంగా ఇల్లు వదిలొచ్చాను అని మనస్సులో బాధపడి, ఇందుకే పెద్దలు ఏదన్నా విద్య నేర్చుకోమన్నారు, ఎక్కడ ఎవరి చేత అపహరింపబడని అడవిలో కూడా అన్నం పెట్టే పవిత్ర విద్య లేదు అని కొంచెం పశ్చాత్తాపడ్డాడు. ఆ అడవిలో ఒక కుమ్మరివాడు కనబడ్డాడు వీడికి. ఈ కుమ్మరివాడు సారె తిప్పుతూ కొండలు చేస్తూ అడవిలోనే మకాం పెట్టి అక్కడి నుంచే పల్లెటూళ్ళకి వెళ్ళి అమ్ముకుని ఆ డబ్బులతో బతికేవాడు. ఈ చచ్చిపోయేందుకు సిద్ధంగా నీరసంతో వచ్చిన ఈ భ్రష్ట బ్రాహ్మణ్ణి చూశాడు ఆయన. జాలిపడి లోపల ఉన్న కాస్త మజ్జిగ ఇచ్చాడు. మజ్జిగ తాగాక తెప్పరిల్లి, అయ్యా ఇంత అన్నం పెట్టండి అన్నట్ట. నేను కుమ్మరివాడిని, నా అన్నం తింటావా అంటే, ప్రాణం పోతుంటే ఎవడైనా ఒకటే పెట్టండి అన్నాడు ఆయన. శుభ్రంగా వాడు అన్నం పెట్టాడు, సద్దన్నం తిన్నాడు. తిన్నాక ఎవరు నాయనా నువ్వంటే, వీడు అన్ని అబద్ధాలు చెప్పి నేను బాగా చదువుకున్న సంస్కృత పండితుడండి, సంధ్యావందనం వచ్చు, వేదాలు వచ్చు, అన్నీ వచ్చండి. మా ఊళ్ళో వాళ్ళు కొంతమంది జ్ఞాతులు నా ఆస్తి అంతా లాక్కుని మెడ పట్టుకుని గంటితే దిక్కులేక అడవిలోకి వచ్చి పడ్డా, తిండి లేదు తెప్పలేదు, ఎలా బతకాలో తెలియటం లేదన్నాడు. పోను పని చేయకూడదు, నాకు కొండలు చేయటంలో సాయం చేస్తే నీకు ఏదైనా అన్నం పెడతానన్నాడు ఆయన. వీడు నాటకాలగాళ్ళు కొంతమంది బాగా నటిస్తారులేండి. గురుభక్తి నటించడంలో వీడు అంత గొప్పవాడు. వీడు అసలు వీడి గనక ఏ ఆస్కార్ అవార్డుకో పంపితే వీడి గ్యారంటీ అనమాట. నంది అవార్డు గ్రహీత. అతి వినయంగా ధూర్త లక్షణంలాగా పాదాలు పట్టుకుని ఆయనకి సేవ చేసి 3 రోజులు కొండల్లో రకరకాల సేవలు చేసి మెప్పించాడు. అప్పుడు ఆ కుమ్మరివాడు మెచ్చుకుని, ఒరే నేను ఇలా కేవలం కుమ్మరివాళ్ళ నటిస్తున్నాను, కానీ నాకు మహామంత్ర విద్యలు వచ్చు, నా దగ్గర ఒక అపూర్వమైన మంత్రం ఉంది, అది నీకు ఇస్తాను. నువ్వు గురుభక్తితో ఎట్టి పరిస్థితుల్లోనూ నీ గురువు ఎవరు అంటే, నువ్వు గురువు ఎవరో మంత్రం ఏమిటో ఎవరికీ చెప్పద్దు అన్నాడు. అలాగేనండి అని కాళ్ళకి మీద నమస్కారం చేశాడు. కాళ్ళ మీద 2 చేతులు పెట్టి ఒట్టు పెట్టుకుని, మీరు చెప్పినట్టే ఈ రోజు నుంచి మా గురువు ఎవరు అంటే చెప్పను, మంత్రం ఏమిటని అడిగితే చెప్పను. గురువులు చెబుతారు కొన్ని నియమాలు, ఆ నియమాలు ఉల్లంఘించకూడదు. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడంటే ఈ కథలో పక్కన పెడితే మా గురువు ఫలానా వాడని చెప్పండి. ఆయన ఏ మంత్రం ఇచ్చాడో చెప్పకండి. ఇదిగో ఫలానా జయేంద్ర సరస్వతులు గారు, లేదా ఫలానా పద్మాకర్ గారు, లేకపోతే ఇంకొక ఆయన, ఈయన మా గురువు గారని చెప్పుకోండి. కానీ ఏం మంత్రం ఇచ్చారు, ఏం దీక్ష అని అడిగితే చెబితే ఆ రోజు నుంచి ప్రాణగండములు పట్టుకుంటాయని శాస్త్రం. అందుకని ఎట్టి పరిస్థితుల్లో గురూపదేశ మంత్రం రహస్యాతి రహస్యత్వాత్ గోపనీయం త్వయామునే. రహస్యం కంటే రహస్యంట. నీ ప్రాణము పోయే స్థితి వచ్చినా కూడా మంత్రమును బయటికి చెప్పకూడదు. అందుకే నువ్వు ఏ దీక్ష పుచ్చుకున్నావో చెబితే అప్పటి నుంచి కొన్ని ఇబ్బందులు వస్తాయి. చాలా ప్రమాదం అది. ఇది తెలుసు. అయితే ఇక్కడ గురువుగారు ఇంకో మాట కూడా చెప్పాడు. కేవలం మంత్రమే కాకుండా నా పేరు కూడా చెప్పొద్దన్నాడు. కారణం ఒకటి ఉందిలేండి అక్కడ. అందుకని వీడు అలాగే ఒట్టు పెట్టుకున్నాడు. అప్పుడు ఆయన వీడికి ఒక మంత్రం ఇచ్చాడు. ఆ మంత్రం ఏమిటంటే, ఏ చెట్టు దగ్గరికైనా వెళ్ళి ఈ మంత్రం చదివితే ఆ చెట్టు నుంచి వీడు ఏ పండు అడిగితే పండు వస్తుంది. ఉదాహరణకు ఒక పనికి మాలిన పిచ్చ చెట్టు దగ్గరికి వెళ్ళి, తుమ్మ చెట్టు దగ్గరికి వెళ్ళి ఈ గురువు గారు ఇచ్చిన మంత్రం చదివి, నాకు ఇప్పుడు మామిడికాయలు కావాలంటే ఆ చెట్టు నిండా మామిడి పళ్ళు వచ్చేస్తాయి. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి మళ్ళీ మంత్రం చదివి నాకు యాపిల్ పళ్ళు కావాలంటే ఆ పళ్ళు ఇస్తుంది. ఏ చెట్టు అయినా
ఏ ఫలమైనా అది సీజన్ అయినా అవ్వకపోయినా వీడు ఆ మంత్రం చదవగానే ఆ ఫలం ఇచ్చే శక్తి ఆ మంత్రానికి ఉందన్నమాట. ఆయన ఈ మంత్రం నీకు ఇచ్చాను, ఇంతకంటే వేరే మంత్రాలు నీకు ఇవ్వకూడదు, ఇంకా నాకు నీ మీద నమ్మకం కలగల, ఈ మంత్రాన్ని ఉపయోగించుకుని జీవితాంతం సుఖంగా బతుకు, ఆ అడవిలో మట్టి పీసుక్కుంటూ నా దగ్గర ఎందుకులే అన్నాడు పాప గురువుగారు మహానుభావుడు కనుక. వీడు గురువుగారికి నమస్కారం చేసి బయలుదేరాడు. పొరుగురు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళగానే వీడికి ఆకలి వేసింది, డబ్బులు సంపాదించుకోవాలి కదా, అందుకని వెంటనే ఏం చేశాడు వీడు భక్తితోటి గురువుగారు ఇచ్చిన మంత్రాన్ని చదివేశాడు. చదవగానే చెట్టుకి మామిడికాయలు కావాలని కోరాడు, వచ్చేసాయి. జనాలందరూ ఆశ్చర్యపోయారు. రండి రండి రండి, నా మహామంత్ర శక్తితో మామిడికాయలు సృష్టించారని అందరికీ ఇచ్చాడు. వాళ్ళందరూ తలుకో దక్షిణ ఇచ్చారు. ఇదేమిటండి గజగజలాడిపోయే చలికాలంలో అసలు మామిడి పూత కూడా ఉండదు, అటువంటిది జనవరి 11వ తారీఖు లేక 12వ తారీఖు 68 ఏళ్ళుగా ఎప్పుడూ లేనంత చలిట, ఈ చలిలో వీడు మామిడికాయలు సృష్టించాడు అని అందరూ వాడిని పొగిడి డబ్బులు ఇచ్చారు. ఇంకేముంది, వీడికి మంత్రప్రభావం అర్థమైందిగా. రకరకాల పిచ్చి చెట్లకి అనుకున్న ఫలాలన్నీ సృష్టించడం, ఎవడేం కోరుకుంటే గర్భవతి దానిమ్మకాయ అంటే దానిమ్మకాయ, నిమ్మకాయ అంటే నిమ్మకాయ, దబ్బకాయ అంటే దబ్బకాయ సృష్టించడం, వాళ్ళ దగ్గర దక్షిణించుకోవడం. ఇక వీడికి డబ్బులు కోకొలరు. మల్కాజ్గిరి అంతా కూడా కలిసినా కూడా సంపాదించలేనంత బంగారం సంపాదించాడు. అంటే మీరేమో చెప్పలేనులేండి, మీ కెపాసిటీ తెలియదు, ఊరికి అలా అనేసాను నేను. ఇల్లంతా బంగారంతో నిండిపోయింది వీడికి. క్రమంగా వీడి గొప్పతనం రాజుగారి దగ్గరికి వెళ్ళింది. ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజుగారికి ఎవడో ఒక బ్రాహ్మడు వస్తున్నట్టు వాడు మంత్రం చదివితే ఏ చెట్టుకైనా ఏ పండు కావాలంటే ఆ పండు వస్తుందంటే ఇదేమిటో చూద్దామని వీడిని పిలిపించాడు. రాగానే రాజుగారు, ఏమో పంతులు గారు ఏదో గొప్ప మంత్రం ఉందంటే ఏమి చూపించు, నాకు ఇప్పుడు మంచి మామిడి పళ్ళు తినాలని ఉంది అనగానే వెంటనే ఆ పక్కనున్న ఒక కసింత చెట్టు దగ్గరికి వెళ్ళి వీడు మంత్రం చదివాడు. మామిడికాయలు కావాలన్నాడు. టకటకటక చెట్టు నిండా అసలు ఆకులున్నాయా లేవా అన్నీ పళ్ళేనా అన్నట్టుగా మామిడి పళ్ళు వచ్చేసేట. అందులో కూడా ఒక మామిడి పండు కాదు, బంగిని పిల్లి, స్వర్ణరేఖ, చెరుకు రసాలు, పంచదార కల్తీ, దిక్కుమాల శాల్తీ అన్నీ వచ్చి పడిపోయాయి అక్కడికి. ఇవన్నీ కనపడగానే వీళ్ళు రాజుగారికి మతిపోయి ఇంట్లో వాళ్ళందరికీ పెట్టి రుచి చూడండి అంటే, ఏమి మధురం ఏ మధురం అండి, అసలు నిజంగా సీజన్లో చెట్లకు కాసే పళ్ళకు కూడా ఇంత రుచి ఉండదన్నారు. రాజుగారు కూడా ఓ పండు తిని మెచ్చుకున్నాడు. ఆ తర్వాత వీడికి కనకాభిషేకం చేసి, ఏమండి పంతులు గారు మనలో మన మాట, ఈ మంత్రం మీకు ఎవరిచ్చారండి అన్నాడు. అది రహస్యం మహారాజా చెప్పకూడదన్నాడు. నేను మహారాజుని కదా పర్వాలేదులే చెప్పి, మీ గురువుగారు ఎవరు అన్నాడు. వీడు మొదట్లో గురువుగారు చెప్పొద్దన్నాడన్న విషయం గుర్తుంది, కానీ రాజుగారు కనకాభిషేకం చేశారు, రేపటి నుంచి మంత్రి పదవి కూడా ఇస్తానన్నారు. దాంతో మంత్రి అనగానే వీడు కాస్త కంత్రి అయిపోయాడు. అన్నీ మర్చిపోయి ఫలానా అడవిలో కుమ్మరాయని ఇచ్చాడండి అన్నట్ట. ఇంత చదువుకుని బ్రాహ్మడు వేయండి కుమ్మరివాడి దగ్గర మంత్రోపదేశం పొందేవా చీ అన్నాడు వాడు. అన్నాడో లేదో వీడికి బుర్రపోయింది. ఏది మళ్ళీ ఇంకోసారి మామిడి పళ్ళు సృష్టించన్నాడు రాజుగారు. అనగానే వీడు ఎంత గింజుకున్న మంత్రం గుర్తుకు రాలేదు. మంత్రం మర్చిపోయాను మహారాజా అన్నాడు. ఆ రోజు నుంచి వాడు మతిభ్రష్టుడే అడవికి పోయాడు. ఈ కథని స్వయంగా వేదవ్యాసుల వారు మనకి బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పి, మంత్రోపదేశం చేసిన గురువు గారు చెప్పిన దానికి వ్యతిరేకంగా నడుచుకుంటే ఆ క్షణం నుంచి మంత్రశక్తి నశిస్తుంది, మతిభ్రష్టుడవుతాడు, రోగగ్రస్తుడవుతాడు. అందువల్ల మంత్రం ఎట్టి పరిస్థితులలోనూ బయట చెప్పకూడదు. ఏ పిచ్చాడో చేదో అంటాడు కదా వాడు, ఈ మంత్రం ఇచ్చారా ఇంకోటి ఇవ్వచ్చు కదా అనొచ్చు, లేదా ఈ మంత్రంలో లోపం ఉందనొచ్చు, లేదా గురువుగారిలో లోపం ఎత్తచ్చు. అందుకని మా గురువుగారు ఫలానా ఆయన అని చెప్పంతే, ఏ మంత్రము చెప్పకూడదు. మంత్రమునకు అతి రహస్యమని పేరు. ఎంత రహస్యంగా చేస్తే అంత ఫలితం ఇస్తుంది. ఏం పూర్వకాలంలో వాళ్ళు అందుకనే ఆ కళ్ళు మూసుకుని చాలా జాగ్రత్తగా బయటకు ఉచ్చరించకుండా లోపల లోపల ఉచ్చరించేవారు అన్నమాట. మంత్ర రహస్యములను బయటికి పెట్టకూడదు, గురువు ఉపదేశం ద్వారానే బయటికి రావాలి. క్యాసెట్ల ద్వారా అవి నేర్చుకుంటే ప్రమాదము. అందువల్ల ఏం చెప్పాడు నాయనార్ల కథలలో శివపురాణంలో, రహస్యముగా లోపల లోపల మంత్రాన్ని ఉచ్చరిస్తూ ముమ్మారు గురువుపదేశ మంత్రాన్ని, గురువుగారు ఏ మంత్రం ఇస్తే అది పరమేశ్వరాలయంలోనో అమ్మవారి ఆలయంలోనో ధూపం వెలిగిస్తే ఆ రోజు నుండి ఐశ్వర్యం వస్తుంది అన్నాడు. ఒకప్పుడు ఒక కోటీశ్వరుడైనటువంటి ఒక వ్యాపారి ఉండేవాడు. ఆ రోజుల్లో 14 కోట్లకి పడగెత్తిన గొప్ప జమీందారు గారు ఆయన. అంతటి గొప్ప జమీందారు గారికి 2 కొడుకులున్నారు, 2 కూతుళ్ళున్నారు, బంగారం లాంటి భార్య ఉంది, అఖండ ఐశ్వర్యం ఉంది, భవనాలున్నాయి, వ్యాపారాలున్నాయి, నగలున్నాయి, నాణ్యాలున్నాయి. వీటితో సుఖంగా బ్రతికాడు. ఏం జరిగిందో తెలియదు, ఒక్కసారిగా హఠాత్తుగా వ్యాపారంలో దివాళా తీయడం మొదలెట్టాడు. ఈ డబ్బుందే పోయే కాలం వచ్చినప్పుడు అలాగే పోతుందండి. నిన్నటిదాకా కోట్లు సంపాదించి హాయిగా వాహనాల్లో తిరిగేవాడు ఇవాళ కాలి నడకను కూడా తిరగడానికి వీల్లేనంత నిస్త్రాన్ని వస్తుంది వాడికి.
అందుకే లక్ష్మీదేవి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ధనమున్న రోజుల్లో పొగరుతో ఇష్టం వచ్చినట్టు అహంకరించి తిరగకూడదట. ఏ క్షణంలో ఏమవుతాయో తెలియదు. సంపదలన్నీ కూడా అస్థిరములు అన్నాడు ఆయన. స్థిరమై సంపదలెల్ల వెంట ఒక రీతిల్ సాగిరావు, ఏరికే సరికే పాటు విధిల్చనో విధి, అవశ్య ప్రాప్యమద్దాని నెవ్వరు తప్పిల్చెదరు, ఉన్నవాడనని గర్వం బేరికిల్ కాదు, కింకరుడే రాజగు రాజకింకరుడగుల్ కాలానుకూలంబుగా. హరిశ్చంద్ర నాటకంలో బలిజేపల్లి లక్ష్మీకాంతం గారు నేటికి 100 ఏళ్ల క్రితం రాశాడు మహానుభావుడు. అత్యద్భుతమైన సంస్కృత శ్లోకానికి ఒక అనువాదం లాంటి పద్యం అనమాట. నీ వెంట నీ సంపదలు ఎప్పుడూ ఒకే రకంగా స్థిరంగా శాశ్వతంగా రావు. ఎప్పటికి ఎవడికి భగవంతుడు ఎక్కడ ఏ రాత రాశాడో అది అనుభవించాల్సింది. అవశ్య ప్రాప్యం అంటే అదనమాట. బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి అంటోంది దుర్గా సప్తశతి. మహామాయ బలంగా పట్టుకొచ్చి నిన్ను సంసారంలో పడవేస్తుంది, కష్టాలు అనుభవించేలా చేస్తుంది. ఆశ్చర్యకరంగా క్షణాల్లో వాడు అక్కడికి వెళ్ళి అది అనుభవిస్తాడు. అయ్యో ఇప్పటిదాకా ఇంట్లో ఉన్నాడండి, అనవసరంగా టెలిఫోన్ బూత్కి వెళ్ళాడండి, అక్కడ యాక్సిడెంట్ అయి చచ్చిపోయాడండి అంటున్నావా లేదా? ఎవడో తలుపు తట్టి పిలిచాట, ఇంట్లో కూర్చుని పడుకున్నాడు. తలుపు తట్టగానే వీడు తలుపు తీసి బయటకు వచ్చాడు. ఎవరో కాసేపు బయటికి వెళ్ళి టీ తాగొద్దామన్నట్ట. అప్పటికి భార్యామణి వద్దండోయింది. పోన్లే మా స్నేహితుడు పిలిచాడు కదా, తలుపు తట్టి మరీ రాత్రిపూట టీ తాగొస్తామని ఇద్దరు కలిసి స్కూటర్ మీద వెళ్ళారు. ఆ సెంటర్కి వెళ్ళగానే స్కూటర్ని లారీ గుద్దేసింది. డామ్మని చచ్చిపోయాడు. వాడు వచ్చాడు, బాబోయ్ తలుపు తట్టాడు, టీ తాగుదామన్నాడు. ఆ ఒక్కటి వాడు అడగకుండా ఉంటే వీడు 10 కాలాలు బతికేవాడేమో అంటారే, ఇది భరామా? అక్కడ వాడికి చావు ఉంది కాబట్టి వాడికి కావాలని టీ వంకతో తలుపు తట్టి మరీ పట్టుకెళ్ళి వీడిని యముడి దగ్గర పెట్టేస్తాడనమాట. పూర్వకాలంలో దండకారణ్యంలో మహానుభావులైన ఋషులు తపస్సు చేస్తూ ఒక గొప్ప కథ చెప్పారు. అందులో ఒకప్పుడు గరుత్మంతుడు కైలాసానికి వెళ్ళాడు. కైలాసానికి గరుత్మంతుడు వెళ్ళే సమయానికి యమధర్మరాజు గారు కూడా అక్కడికి వచ్చాట. యమధర్మరాజా నమస్కారం అన్నాడు గరుత్మంతుడు. మహాత్మా నీకు నమస్కారం అన్నాడు యముడు కూడా. ఇద్దరు పరస్పరం ఒకరికొకరు అభివాదం చేసుకున్నారు. ఎంతలో యముడు అలా పైకి చూశాడు. కైలాసంలో శివుడి మందిర ప్రాంగణంలో ఒక పెద్ద గుహ పైన ఒక చిన్న తొర్ర, ఆ తొర్రలో ఒక పావురం ఉంది. యముడు ఆ పావురం కేసు చూసి హే హే అని నవ్వాడు. నవ్వగానే గరుత్మంతుడికి అనుమానం వచ్చింది. యమధర్మరాజా నువ్వు లోపలికి వెళ్ళి శివుడి దగ్గరికి నేను తర్వాత వెళతానులే అని బయట ఆగిపోయి, ఈ దుర్మార్గుడు యముడు ఆ పౌరం కేసు చూసి నవ్వాడు, కొంపదీసి దీని ప్రాణం తీస్తాడేమో, శివుడితో మాట్లాడడానికి ఒక 10 నిమిషాలు ఆలస్యమైనా పర్వాలేదు, పాపం ఈ పౌరం ప్రాణం రక్షిద్దాం అనుకుని వెంటనే ఆ పౌరం దగ్గరికి వెళ్ళి దాన్ని జాగ్రత్తగా రెక్కల్లో పెట్టుకుని ఎక్కడో కైలాసం నుంచి దండకారణ్యానికి భూలోకానికి వచ్చి భద్రాచలం అడవుల్లో మర్రి త్వరలో ఈ పిట్టను పెట్టి మళ్ళీ రివును ఎగురుకుంటూ కైలాసానికి పోయాడు. ఈయన వెళ్లే సమయానికి శివుడితో మాట్లాడడం పూర్తయిపోయి యముడు మళ్ళీ బయటకు వచ్చాడు. మళ్ళీ పైకి చూశాడు, పైన పావురం కనపడలేదు. గరుడా ఇందాక ఎక్కడ ఒక పావురం ఉండాలి, ఏమైంది అన్నాడు యముడు. నువ్వు దుర్మార్గుడు దానికేసి చూసావు కదా, దాని ప్రాణం ఎక్కడ తీస్తావోనని ఇక్కడున్న కైలాసం నుంచి నేను మహావేగంగా పట్టుకెళ్ళి భూలోకంలో దండకారణ్యంలో మర్రి త్వరలో దాని బుర్ర పెట్టి ఇక్కడికి వచ్చాను తుర్రుమని అన్నట్ట. హారి బ్రహ్మదేవ నీకు నమస్కారం అన్నాడు యముడు. ఎందుకు బ్రహ్మకి దండం పెట్టావన్నాడు మళ్ళీ గరుత్మంతుడు. ఏం చెప్పమంటావు, నేను ఆ పౌరం కేసు చూశాను, దాని నుదుట బ్రహ్మ ఏమని రాశాడు, మరికొన్ని క్షణాలలో దండకారణ్యంలో ఒక మర్రి త్వరలో పాము నోట్లో పడి చచ్చిపోగాక అని రాశాడు. ఎక్కడో కైలాసంలో ఉన్న ఈ పావురం ఏమిటి సుదూరంగా దీర్ఘ ప్రయాణం చేసి దండకారణ్యం ఎప్పుడు ఎడుతుంది, అక్కడ మర్రి త్వరలోకి ఎప్పుడు చేరుతుంది, అక్కడ కొండ చిలువు దాన్ని మింగడం ఏమిటి, చావడం ఏమిటి, పిచ్చి బ్రహ్మకి ఏమైనా రిటైర్మెంట్ వచ్చి నుదుటి రాత సరిగ్గా రాయలేదా అనుకున్నాను, కానీ బ్రహ్మని తిట్టాను, నాదే తప్పు, నేనే పిచ్చాన్ని, నువ్వే చక్కగా ఆ జాతకాన్ని జ్యోతిషాన్ని రుజువు చేసావు, నిజం చేసావన్నట్ట. పాపం ఈయనేమనుకున్నాడు గరుత్మంతుడు, ఎక్కడ దుర్మార్గుడు రా, ఈ యముడు చంపేస్తాడేమో అని ఎత్తుకెళ్ళి ఎక్కడ దాచాడు ప్రేమతో. చూసారా ఆశ్చర్యం, కొన్ని వేల యోజనాల దూరంలో ఉన్న మర్రి చెట్టు త్వరలో అది వెళ్ళడం ఏమిటి, దాన్ని వెంటనే కొండ చెలువు తినేసింది, అయిపోయింది, బ్రహ్మరాశి రాత నిజం అయిపోయింది అన్నాడు ఆయన.
అందుకని ఏమిటంటే ఆయువు బ్రహ్మ ఇక్కడ రాస్తాడు. ఒక్క ఆయువనే కాదు, ఏ నిమిషంలో, ఏ క్షణంలో, ఏ సెకండ్లో ఎక్కడ ఉండాలో అక్కడ రాస్తాడు. ఈ క్షణంలో పద్మాకర్ గారు ఈ సింహాసనంలో కూర్చుని పురాణం చెప్పుదురుగాక, ఈ జనమంతా ఇక్కడ విందురుగాక, మధ్యలో అమ్మాయి పక్కకి ఫోన్ కోసం లేచునుగాక, ఇలా రాస్తాడు. ఆ రాత రాశాడు కంటే బ్రహ్మావుడికి ఫోన్ వచ్చింది, ఆవిడ పక్కకి వెళ్ళింది. చూసారా మీరు? ఇవన్నీ నిజం. వాళ్ళందరికీ పాపం కుర్చీలున్నా నిలబడే పురాణం విందురుగాక, అది వారికి రాసిన రాత. ఈ దోమలు ఇక్కడికి వచ్చి ఇలా కొట్టుకోగానే చచ్చిపోవాలి, ఇక్కడ దానికి ఆ రాత రాశాడు. ఈ విధంగా బ్రహ్మదేవుడి విచిత్రమైన రాత ఉందే, ఆ రాతని ఆ క్షణంలో ఎవడైనా అనుభవించవలసింది అదన్నమాట. అందువల్ల దానిని అవశ్య ప్రాప్యము, పొంది తీరవలసిందే. ఆ దానిని ఎవరు తప్పించదరు, దానిని ఎవరు తప్పించలేరు. అందుకనే ఉన్నవాడిననే గర్వం పొందకురా, కింకరుడే రాజగు రాజకింకరుడగున్ కాలానుకూలంబుగా. అనుక్షణం జాగ్రత్తగా ఉండాలి. ఈ కోటీశ్వరుడు డబ్బున్న రోజుల్లో కొంచెం అహంకరించాడు, నా అంత గొప్పవాడు లేడని ఇంటికి వచ్చిన వాళ్ళ మీద ఢామ్ ఢూమ్ అన్నాడు. ఏమైందో కాలం కలిసి రాలేదు, చితికిపోయాడు. ఒక్క క్షణంలో మొత్తం ఆస్తి అంతా పోయింది. కొడుకు కూతుళ్ళు డబ్బుని సంపాదించి దాచమంటే మీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతారా, ఇక మీరిద్దరూ మా దగ్గర ఉండొద్దని గెంటేశారట. డబ్బులు ఉన్నంతసేపు తల్లిదండ్రులు నెత్తి మీద పెట్టుకుంటారు. ఆ డబ్బే పోతే తండ్రి జబ్బు చేసి మూలబడినా ఒక్కడు కూడా దగ్గరికి వెళ్ళాడు. అందుకని ఈ పిల్లల్ని, ఈ బంధువుల్ని, వీళ్ళని నమ్ముకోకుండా శాశ్వతంగా మనల్ని రక్షించే పరమాత్మని మాత్రమే నమ్ముకోమన్నారు. వీళ్ళెవ్వరు కూడా రారు, వచ్చేవాడు వాడు అక్కడే, సందేహం లేకుండా. ఇప్పుడు ఈయనకి కన్ను విప్పయింది. ఈ పిల్లల కోసమా అక్కడొక ఇల్లు, ఎక్కడొక ఇల్లు, ఖైరతాబాద్ సర్కిల్లో ఇల్లు, లాలాగూడలో ఇల్లు, తార్నాకలో ఇల్లు, ఇవన్నీ పెట్టాను. ఒక్కడు నా ముఖం చూశాడా? చివరికి నేను ఒంటరిగా అయిపోయాను, నేను నా పెళ్ళాం తప్ప అని భార్య దగ్గరికి వచ్చి, ఏమే డబ్బంతా పాడు చేశాను, నువ్వైనా నాతో వస్తావా, లేక నువ్వు కూడా నీ కొడుకుల్లాగే విడిచిపెడతావంటే, మీరు నా మెడలో తాళి కట్టినప్పటి నుంచి మీ ప్రాణమే నా ప్రాణం. మీరు ఎక్కడుంటే అక్కడే, మీరుంటే ఆ అడవైనా అది నాకు స్వర్గం, మీరు లేకపోతే స్వర్గమైనా అది నాకు నరకం. మనిద్దరికీ తప్పదండి, నేను మీ వెంట వస్తానదిట. అందుకని ఈ భూలోకంలో నిజమైన మిత్రురాలు ఎవరంటే కట్టుకున్న భార్య. పూర్వం పతివ్రతలను ఉండేవారులండి. అంచేత మీతో పాటే వస్తాను అన్నది ఆవిడ. పాపం ఇద్దరూ కలిసి అన్ని ఆస్తులు పోయాయి కనుక ఊరవతలకు వెళ్ళిపోయి ఎక్కడో కేకారణ్యం లాంటి ప్రాంతం, ఊరికి ఇంచుమించుగా ఒక 5-6 మైళ్ళ దూరంలో, ఆ అడవుల్లో ఎవడు పడితే వాడు ఆక్రమించి కట్టుకోవచ్చు. అప్పట్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లేవు. అందుకని హాయిగా అక్కడికి వెళ్ళి ఓ చెట్టు కింద కాస్త నేల చదును చేసుకుని ఒక గుడిసె వేసుకుని గుడిసెలో కాపురం పెట్టారు ఇద్దరు. ఈ తినడానికి ఏం కావాలి మరి? ఏమీ లేవు. అందుకని తోటకూర, బచ్చలి కూర ఇలాంటివన్నీ ఆ చుట్టుపక్కల అడవుల్లో దొరికితే వాటిని కోసుకొచ్చి యథాశక్తిగా కట్టెలు పెట్టి దాని మీద పులుసు కింద వండి, కాస్త ఉప్పు దొరికేదిలేండి, అందుకని ఉప్పేసి కేవలం పులుసు తాగేవారట పాపం. 90 రోజుల పాటు శాకలవం ఖాత, కేవలం శాకలవాన్ని తింటూ బతికారు పాపం. కూరగాయలు కూడా లేవు, కేవలం బచ్చలి, తోటకూర ఇలాంటి వాటినే పులుసు కింద గట్టిగా కాచుకుని, గట్టి పులుసు కింద దాంతో బతికారు పాపం. ఒక రోజున భార్య అంది, ఎంతకాలం అండి నా గురించి బెంగలేదు, మీ గురించే బెంగ, ఏదైనా మళ్ళీ కొత్తగా వ్యాపారం చేసి డబ్బు సంపాదించకూడదా అంది. ఏం వ్యాపారం చేస్తాను, కట్టుకున్న గుడ్డ చిరిగిపోతోంది, బజారుకు వెడదామంటే మార్చుకోవడానికి రెండో గుడ్డ లేని స్థితి, పోనీ పెట్టుబడికి ఏదైనా ఉందంటే అది లేదు, ఇంకా మిగిలింది ఒకటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో భగవంతుడిని నమ్ముకుందాం ఇద్దరం అని అన్నాడు. సంతోషం అండి అంది. వెంటనే వాళ్ళిద్దరు ఏం చేశారు, ఆ రోజు నుంచి ఇన్ని మైళ్ళు నడిచి వాళ్ళ ఊళ్ళో ఒక శివాలయం ఉంది, ఆ శివాలయానికి వెళ్ళేవారు. రోజు భక్తితో ప్రదక్షిణ చేసేవారు. అక్కడ వీళ్ళ అదృష్టం ఏంటంటే, ఆ శివాలయంలో వీళ్ళు వెళ్ళిన రోజు నుంచి మొదలుపెట్టి 40 రోజుల పాటు శివపురాణాన్ని ఒక ఆయన ప్రవచనం చేయడం మొదలెట్టాడు. శివకథలు, అపూర్వమైన కథలు, మధురమైన కథలు, పురాణ గాథలు శ్రద్ధతో వీళ్ళు విన్నారు. వీళ్ళకి రోజు ఇంకో లాభం వచ్చింది. శివపురాణం అయిపోయాక ఆఖరణ ఇదిగో పురాణాలు విన్న వాళ్ళల్లో రోజు ఒకడు పులిహార, ఒకడు దధ్యోదనం, ఒకడు కట్టు పొంగలి, ఒకడు సాంబారన్నం ఇలా పట్టుకొచ్చేవారు. మంచి ప్రసాదం. పూర్వకాలంలో పురాణం అయ్యాక, ప్రవచనాలు అయ్యాక ప్రసాదాలు పంచిపెట్టడం ఒక ఆచారం ఉండేదిలేండి. అందుకని బాగా ప్రసాదం పెట్టేవారు. అసలే ఆకలికి చచ్చిపోతున్న వీళ్ళకి ఈ ప్రసాదం ప్రాణం నిలబెట్టింది. రోజు వాళ్ళ ఆవిడ ఇలా కొంగు పట్టేది, కొంగు నిండా వేసేవారు. ఎందుకంటే అప్పట్లో తిట్టేవారు కదా, ఇంతంత వాడుతున్నావు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి,
భవిష్యత్తులో అయినా సరే పురాణములు విని వెళ్ళే వాళ్ళకి మీరు ప్రసాదం పెడుతున్నప్పుడు వాళ్ళు రెండోసారి కప్పు అడిగితే విసుక్కోకండి, అమ్మా లేదని మెత్తగా చెప్పండి. ఒక్కసారి భక్తుల మీద గనక ప్రసాదం పెట్టేటప్పుడు విసుక్కుంటే కటిక దరిద్రుడైపోతాడు వాడు ఈ జన్మలోనే, వాడి వచ్చే జన్మ దాకా కూడా ఆగడు వాడు. భయంకరమైన దోషాలు ఇవి. భక్తులు పురాణం విని బయటికి వెళ్ళేంత వరకు పరమాత్మ స్వరూపులు అని చెప్పారు వాళ్ళని. పయోధిఘనమే పయోధి కన్నను పయోధి దాల్చిన పృథ్వీఘనమ్మగు పృథ్వీఘనమ్మే పృథ్వీకన్నను పృథ్విని దాల్చిన సహస్రఫణియగు శేషుడు ఘనమగు శేషుడు ఘనమే శేషుని కన్నను శేషముద్రికాలంకృత భాసుర మంజీర గలంగల రావాంకిత మహామహేశ్వరి పార్వతి ఘనమగు పార్వతి ఘనమే పార్వతినే తన సగముగ దాల్చిన శివుడు ఘనమ్మగు శివుని కన్న శివభక్తుడి ఘనమగు స్వామి కోడల సంగమదేవా. ఎప్పుడో బసవ పురాణంలో చెప్పాడు మహానుభావుడు. అందుకని భక్తులు తిట్టకూడదు. ఆయన సముద్రం చాలా పెద్దది, 3 అంతులు సముద్రం ఉంటే ఒక్క వంతే భూమి, ఇంత విశాలమైన సముద్రం చాలా గొప్పది అన్నాడు ఒకప్పుడు వేదవ్యాసుల వారు తన శిష్యుడు వైశంపాయనుడితో. అప్పుడు వైశంపాయనుడు అయితే సముద్రం కంటే గొప్పది లేదా అన్నట్ట. లేకపోవటమే, సముద్రం ఎంత గొప్పదైనా ఇంత సముద్రంలో ఒక్క వంతు ఉన్నప్పటికీ ప్రాణులకి నిలయమై ఇళ్ళిస్తూ పంటలకి మూల కారణమైన భూమి గొప్పది. ఎంత పెద్దదన్నది కాదు, ఎంత పెద్దదానికన్నా చిన్నదైనప్పటికీ ఇంతమందికి ఇళ్ళిస్తున్నది భూమే కదా. అన్నం ఇస్తున్నది భూమి, జలం ఇస్తున్నది భూమి, అసలు అన్నీ భూమి మీదే ఉంటాయి. అసలు అందుకే మానవుడికి మర్త్యుడు అని పేరు. కాబట్టి మానవులకి పోషణకి మూల కారణమైన భూమి గొప్పది అన్నాడు. అయితే భూమి కంటే గొప్పది లేదా అన్నాడు మళ్ళీ వైశంపాయనుడు. భూమి కంటే గొప్పది లేకపోవడమే, ఈ భూమి సముద్రంలో కలిసి నాశనం అయిపోకుండా 1000 పడగల మీద నిరంతరం మోస్తున్న ఆదిశేషుడు గొప్పవాడు. ఆదిశేషుడు లేకపోతే భూమి ఎక్కడుంది, ఇది ఎప్పుడో నాశనం అయిపోతుంది. కాబట్టి శేషుడు గొప్పవాడు అన్నట్ట. శేషుడే గొప్పవాడా అన్నాడు మళ్ళీ ఈయన. అబ్బే, అంత శేషుణ్ణి కూడా పార్వతీదేవి తన కుడికాలికి గజ్జె కింద కట్టుకుని పరమేశ్వరుడితో తరచుగా తాండవ నృత్యం చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆదిశేషుడంతటి వాణ్ణి కాలి గజ్జెగా మార్చుకునే శక్తి ఎంత శక్తో ఆలోచించు. అంత శక్తి కలిగిన మహామహేశ్వరి పార్వతి ఘనముగా అన్నమాట. ఇందాక అన్నది శేషుడు ఘనమే శేషుని కన్నను శేషముద్రికాలంకృత భాసుర మంజీర ఘలంఘలరావాంకిత మహామహేశ్వరి పార్వతి ఘనమగు. ఓహో, ఆదిశేషుణ్ణి కాలి గజ్జిగా చేసుకుని నృత్యం చేసే పార్వతి గొప్పదా, చివరికి పార్వతే గొప్పదా అన్నాడు మళ్ళీ ఈయన. అబ్బే, పార్వతి ఘనమే పార్వతినే తన సగముగా దాల్చిన శివుడు ఘనమ్మగు. అంత పార్వతిని తన శరీరంలో సగభాగంలో పెట్టుకుని అర్ధనారీశ్వరుడిగా ప్రసిద్ధికెక్కిన ఈశ్వరుడు గొప్పవాడు. అంత పార్వతిని ఎవరూ భరించలేరు, ఆయన ఒక్కడే. అందువల్ల శివుడు గొప్పవాడు అన్నట్ట. ఓహో, అయితే శివుడి కంటే ఇంకెవడు గొప్పవాడు లేడా అన్నాడు ఆయన చివరికి. అబ్బే, శివుడు కూడా గొప్పవాడు కాదు. ఎందువల్ల? శివుడు ఘనమ్మే శివుని కన్నను శివుని దాల్చిన భక్తుని మనమది సర్వఘనమ్మగు. శివుడి కంటే అంతటి శివుణ్ణి తన గుండెల్లో బంధించుకుని నిరంతరం పూజించే భక్తుడు గొప్పవాడు. శివుని కన్న శివభక్తుడే ఘనమగు. ఎందుకంటే శివుడు ఎక్కడ గుళ్ళో లేడట, శివభక్తుల హృదయంలోనే ఉంటాడు ఆయన. ఇప్పుడు మీరు ఈ పురాణం వింటున్నప్పుడు లోపల లోపల మధ్య మధ్యలో పులకించి పరమేశ్వర అంటే అక్కడి నుంచి వచ్చి మీ హృదయాల్లో ఉంటాడు. కాబట్టి ఇప్పుడు ఎవరు గొప్పవాళ్ళు అంటే శివుడి కంటే శివభక్తులు, అమ్మవారి కంటే అమ్మవారి భక్తులు, విష్ణువు కంటే విష్ణు భక్తులు, ఇలా నిరంతరం పురాణ గాథలు వినే భక్తులు భగవంతుని కంటే గొప్పవాళ్ళు. అందువల్ల ఒకవేళ వాళ్ళు ఏదైనా మళ్ళీ ప్రసాదం అడిగితే లేకపోతే మృదువుగా చెప్పు, ఉంటే ఇంకో కప్పు పెట్టు, అది తప్పు కాదు. కానీ ఎన్నిసార్లు తింటావు అని విసుక్కుంటే వాడు దరిద్రో జాయతే అని చెప్పాడు. దరిద్రుడవుతాడని మంత్రశాస్త్రంలో చెప్పారు. అందువల్ల ఇప్పుడు చాలామంది అప్పుడప్పుడు మేము వ్యాపారంలో దెబ్బతింటున్నాం, లేకపోతే ఇంకేదో చోట దెబ్బతింటున్నాం అంటే కారణం ఎక్కడో మనం తెలియకుండానే భక్తుల మీద విసుక్కున్నామేమో. ఆ విసుక్కోవడం కూడా ప్రమాదం. కాబట్టి భక్తులకి ఎంత అడిగితే అంతా ప్రసాదం పెట్టేవారు పూర్వకాలంలో. పాపం ఈ వ్యాపారస్తుడి భార్య అసలే దారిద్ర్యంలో ఉందేమో, పురాణం అయ్యాక వాళ్ళు ప్రసాదం పెడుతుంటే ఇలా కొంగు పట్టగానే, అమ్మా కావలసినంత పులిహార పట్టుకెళ్ళమ్మా, మీ ఇద్దరు తినండి అనేవారట వాళ్ళు. వీళ్ళ గత చరిత్ర తెలుసు కనుక. ఇప్పుడు వీళ్ళకి ఏమైంది, హాయిగా బోలెడు పులిహార వచ్చేది. ఓ పక్కన పొద్దునుంచి మధ్యాహ్నం దాకా పురాణం వినడం, ఆ తర్వాత పులిహార తినడం, వినడం, తినడం, ఇంక దాంతో పని అయిపోయింది. ఇంక వంటక్కర్లా, హాయిగా అప్పుడు ఇంటికి వెళ్ళి నిద్రపోయేవారు. ఒక రోజున ఈ పురాణం చెబుతున్న పండితులు వారు ఏం చెప్పారు, మంత్రశాస్త్రాల్లో షోడశోపచారాలను ఉన్నాయి, పూజా విధానాలు చెయ్యవలసినవి, చెయ్యదగినవి, చెయ్యదగనివి, ఇవన్నీ చెబుతున్నాను వినండి. అందులో ఈశ్వరుడికి అత్యంత
అత్యంత ప్రీతిపాత్రమైనది ధూపం. ధూపాదైశ్వర్యం. మీరు ధూపం వెలిగించి శివుడి దగ్గర పెడితే సకల సంపదలు వస్తాయి, అధికారం వస్తుంది, పోయిన డబ్బు వ్యాపారంలో తిరిగి వస్తుంది అన్నాడు ఆయన. ఇప్పుడు విన్నాడు ఈ వర్తకుడు. ఇంటికి వచ్చాడు. ధూపం ఇస్తే ఐశ్వర్యం, ధూపం ఇస్తే ఐశ్వర్యం, ధూపం ఇవ్వడానికి నా దగ్గరే ఉంది, మిగిలింది పాపం తప్ప అనుకున్నాడు. ఆ మర్నాడు మరి ఏం జరిగిందో అప్పటిదాకా లేని ఒక ఆలోచన వాళ్ళ ఆవిడకి వచ్చింది. ఏమండి, పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయడానికి ఏమీ లేదని మీరు నేను అనుకుంటున్నాం, ఇంకా నా మెళ్ళో ఒకటి మిగిలిందండి, మంగళసూత్రం అంది. అయ్యో, మంగళసూత్రం తీస్తావా అన్నాడు ఆయన. సూత్రాలు తీయనండి, ఆ బిళ్ళలో సూత్రాల చుట్టూ ఉండే గొలుసు ఒకటి మిగిలిపోయింది. ఈ గొలుసు ఇవాళగా రేపైనా మళ్ళీ పులుసులో పడిపోవలసిందే కదా, దాని బదులు దీన్ని నమ్మి వ్యాపారం చేస్తే మళ్ళీ డబ్బు వస్తుందేమో, ఒక్కసారి ఆలోచించండి అంది. సరే, నువ్వెందుకన్నావు, మరి ఏం చేస్తావు, మంగళసూత్రం బదులంటే పసుపు తాడు కట్టుకుంటానండి అని పసుపు తాడు పట్టుకొచ్చి అందులో ఈ సూత్రం బిళ్ళలు తగిలించి ఇప్పుడు ఈ గొలుసు చేతిలో పెట్టి ఇది అమ్మి ఆ పెట్టుబడితో కొత్త వ్యాపారం మొదలు పెట్టండి అంది. ఈయన వెంటనే ఈ గొలుసు పుచ్చుకొని ఆ రోజున ఉదయమే బజారుకు వచ్చాడు. సాయంకాలం పురాణానికి తర్వాత వస్తాడు. ఇప్పుడు ముందు బజారుకు బయలుదేరాడు అమ్మడానికి. బంగారం షాపుకి వెళ్ళాడు. ఆ రోజుల్లో దానికి 100 రూపాయలు ఇచ్చారట. 100 రూపాయలకి 10 కాసుల బంగారం వచ్చిందిట ఆ రోజుల్లో. మీ చిన్నప్పుడు వచ్చాయి. అంతెందుకు, నా చిన్నప్పుడు కూడా 10 పైసలు పెట్టి మిఠాయి కొమ్ములు కొనుక్కున్నాను. 10 పైసలు. ఇప్పుడు 10 పైసల. ముష్టివాడు కూడా ప్లీజ్ గివ్ మీ 10 రూపీస్ అంటాడు జ్ఞాన సరస్వతి ఆలయం దగ్గర. నిజంగా జరిగింది. జ్ఞాన సరస్వతి ఆలయంలో ఉపన్యాసం చెప్పి బయటకు వస్తున్నాను ముషీరాబాద్ దగ్గర. అక్కడ ముష్టివాడు, వాడు మరి ఏ ఇంగ్లీష్ చదువుకున్నాడు, వాడు యూనివర్సిటీలో చదివడం ఉస్మానియాలో, అందుకని ప్లీజ్ గివ్ మీ 10 రూపీస్ యూ విల్ గెట్ పుణ్యం అన్నాడు. మారు మాట్లాడకుండా 10 రూపాయలు ఇచ్చి వచ్చాను. పుణ్యం అన్నాడు వాడు. దాంతో నాకు కూడా అందులో పురాణాలు వినున్నానేమో, చెప్పున్నానేమో. అస్సలు ముష్టాండి అసలు విసుక్కోకుండా అంతపూర్వం చెప్పాను, ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఎవరిని విసుక్కోవద్దని. అందుకని 10 రూపాయలు చాలా అని 10 రూపాయలు చేతిలో పెట్టాను. పుచ్చుకున్నాడు. మళ్ళీ కనబడలేదు. వాడు ఏమైపోయాడో తెలియదు. ఎప్పుడు కూడా శివుడే ఆ రూపంలో వచ్చేయడమో తెలియదు కూడా. పూర్వకాలంలో ఏమిస్తే అదే గొప్ప. ఓ 100 రూపాయలు రాగానే ఈ 100 రూపాయలతో ఏ వ్యాపారం చేద్దామా అని అనుకున్నాడు ఆయన. దారిలో శివాలయం కనపడింది. సాయంకాలం మళ్ళీ అక్కడ ఉపన్యాసానికి వెళ్ళాలి. ఆ ఆలయం దగ్గరికి రాగానే ఒక్కసారి వీడికి గురువుగారు పురాణం చెప్పిన ఆయన చెప్పిన మాట గుర్తుకొచ్చింది. ధూపాదైశ్వర్యం అన్నాడు ఆయన. ఇప్పుడు ధూపు స్టిక్కులు అగరత్తులు కొని స్వామివారికి ఇస్తే ఎంత సంతోషపడతాడో. డబ్బు వస్తే రావచ్చు, లేకపోతే లేదు. అవన్నీ పక్కన పెడదాం. పరమేశ్వరుడికి ధూపం అంటే ఇష్టం. ఆ ధూపం ఇద్దాం అనుకుని వెంటనే బజారుకు వెళ్ళి అగరత్తులు మొదలైన అమ్మే చోట ఈ 100 రూపాయలకి ఎంత వస్తే అంత ఇచ్చేమన్నాడు. ఎంతంత సాంబ్రాణి ఇన్నేసి ధూపు స్టిక్కులు అగరత్తులు కట్లగా ఇచ్చేసేటవాడు. వ్యాపారానికి పనికొచ్చాన్ని అవన్నీ భుజం మీద వేసుకుని బస్తాలకు బస్తాలు అలాగే మోసుకుంటూ వచ్చాడు గుళ్ళోకి. ఇంకొక అరగంటలో గుడి మూసేస్తానన్నాడు అర్చకుడు. ఏమండి, ఒక్క పూట రా కోసం ఇంకొక 10 నిమిషాలు ఆపండి అని ఆ శివాలయంలో నందీశ్వరుడు మొదలుకొని మొత్తం గర్భాలయం లోపలికి వెళ్ళకూడదు కానీ ఆ బయట దాకా ఈ ధూపు స్టిక్కులు పెట్టేశాడు. కుంపటి తీసుకొచ్చాడు. అక్కడ సాంబ్రాణి పెట్టాడు, అగరత్తులు పెట్టాడు. ఈ సాంబ్రాణి ఏమో కుంపట్లో వేసి దాంతోపాటు అగరత్తులు, ఈ ధూపం ఇచ్చేటటువంటి కర్రలు అన్నీ వెలిగించేశాడు. ఇక చూడాలి, పొగ గుప్పు 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 మట్టు లేచిపోయింది. ఆ ప్రాంతం అంతా పూర్తిగా ధూపంతో నిండిపోయింది. అక్కడ మనిషి కనపడ్డలా. అర్చకుడికి మతిపోయి కక్కు ఎంత ధూపం పెట్టామేమిట్రా బాబు, పొమ్మం లేక పొగట్టామన్నట్ట. మనకైతే పొమ్మం లేక పొగ, కానీ ఈశ్వరుడికి ఉండడానికి పొగ అన్నాడు ఈయన. గురువుగారు చెప్పారు కదా, ఆయన చెప్పింది నమ్మానన్నట్ట. అయ్యా, ఆ ధూపు స్టిక్స్ 2 గంటలు అలాగా పొగతో నిండిపోయాయి. ఆ ప్రాంతం అంతా పొగతో నింపేసాయి. అర్చకుడికి మతిపోయి, నీ వల్ల ఈ పూట 2 గంటలు ఆలస్యం అయిపోయింది, గుడి కట్టలేదు, నాకు ఆకలిస్తోంది, మా ఆవిడ తిడుతుంది అన్నట్ట. మీ ఆవిడ తిడితే తిట్టింది లేవయ్యా, శివుడు సంతోషిస్తాడు బాబు, నీకు పుణ్యం ఉంటుంది అన్నాడు. మొత్తం మీద ఆ పొగతో మొత్తం ప్రాంగణం అంతా నిండింది. కాసేపటికి క్రమంగా పొగ తొలగింది. ఆ పొగలో ఈశ్వరుణ్ణి చూసి, పొగ అదృశ్యమవుతూ ఉంటే ముందు అస్పష్టంగా, తర్వాత క్రమంగా పొగపోయాక స్పష్టంగా శివుడు కనబడ్డాడు. శివ, చూశానయ్యా, నా జన్మధన్యమైంది, ధూపం ఇచ్చాను అనుకుని ఆనందంగా ఇంటికి బయలుదేరాడు. అర్చకుడు తాళం వేశాడు. మళ్ళీ ఏ 4 పురాణం టైంకి తీస్తాడు ఆయన. ఈలోపు దారిలో కొంత దూరం నడిచాక గుర్తుకొచ్చింది వీడికి. అర్రర్రే, మా ఆవిడ గొలుసిచ్చితే అమ్మాను, అందులో కొంతైనా మిగల్చలేదు, ధూపం ఇచ్చాను, తప్పులేదు, నా శివుడి కోసం మొత్తం ధూపం వెలిగించాను, అది నాకు ఇష్టమే. కానీ నా భార్య ఏమంటుందో, ఉన్న మంగళసూత్రానికి ఉన్న గొలుసు కూడా పాపం నాకు ఇచ్చింది, ఆ గొలుసు ఇలా చేశాను, అయితే అయిందిలే, నా శివుణ్ణి కళ్ళారా ధూపంలో చూసుకున్నాను అనుకుని భార్యని ఎలా సమాధానపరచను
అని ఒకసారి ఆలోచించేవాడు. ఓహో, శివుణ్ణి ధూపంతో చూశాను కదా అని మళ్ళీ అంతలోనే తన అంతరంగాన్ని తానే సముదాయించుకుని సంతృప్తి పొందేవాట. ఈ విధంగా డోలాందోళితుడు మళ్ళీ నిరాందోళితుడు అయ్యేవాడు అనమాట. కాసేపు ఊగుతుంది మనస్సు, మళ్ళీ ఆ ఊగుతున్న మనస్సుని చెక్కబట్టుకోవటం. ఇలా ఊగుతూ ఇంటికి వెళ్ళాడు. రోజు ఆ ఇంటికి వెళ్ళగానే అక్కడ చెట్టు కింద ఒక గుడిసె కనపడేదిగా. ఇవాళ గుడిసె కనపడలేదు. ఆ గుడిసె స్థానంలో భానుచంద్ర ప్రభా స్వర్ణకాంతోపలోత్పల సౌధములను కలకంఠ సుఖ నీలకంఠ సముత్కంఠ మానిత కూజితోద్యానములను హల్లక కంఠీర పొల్లదిందీవరాంభోరుగా మోదంబుగలుపు ఉద్యానములను చూచి ఎట్టి మహాత్ముడు వసించు భవనముకో. ఆశ్చర్యం ఏంటంటే గుడిసె మొత్తం మాయమైపోయింది. దాని స్థానంలో 7 అంతస్తులతో కూడిన ఒక అత్యద్భుత భవనం కనపడింది. ఈ భవనం అంతా బంగారపు పూత. సహజంగా సిమెంట్తో కట్టి వెళ్ళవేయడానికే తల ప్రాణం తోక్కొస్తుంది. ఆల్టెక్ రంగులు వేసాడంటే వాడు జమీందారు కిందే లెక్క. అటువంటిది పూర్తిగా బంగారంతో గోడ కట్టేసినట్టుందిట. అదంతా కూడా స్వర్ణ కాంతోపల అన్నాడు ఆయన. అటువంటి సౌధం. దాని చుట్టూత విశాలమైన ఒక ప్రహరీ గోడ, ప్రాకారం, కాంపౌండ్ వాళ్ళనమాట. అంత విశాలమైన ప్రహరీ గోడ ఎంత దూరం ఉందని చూస్తే ఏ వైపు చూసినా 8 మైళ్ళు. అంటే 8 64 చదరపు మైళ్ళ విస్తీర్ణం కలిగిన చతురస్రాకారంలో ఉన్న స్థలం అన్నమాట. అందులో భవనం చుట్టూత తూర్పు వైపునేమో ఒక చిన్న యంత్రం, జలయంత్రం, దానిలోంచి నీళ్లు పైకి లేస్తున్నాయి అన్నమాట. దక్షిణం వైపున ఒక గొప్ప పద్మాకరం తామర కొలను, ఉత్తరం వైపున మంచినీటి చెరువు, పశ్చిమం వైపున ఒక అద్భుతమైన ధాన్యాగారం. ఇటువంటి వాటితో పూర్వం వాస్తులు అలా ఉండేవి. ఇప్పుడు మన వాళ్ళంతా నోటికి వచ్చినట్టు ఎవడికి తోచిన వాస్తు వాడు ఇంటికి వచ్చాడంటే ఇక వాస్తే వాస్తే వాస్తే. నా ఇంటికి వచ్చి కూడా ఏమండి నైరుతిలో ఇంకొంచెం ఎక్కువసేపు ఇసుకేస్తే మంచిదేమోనని అంటాడు వాడు. నాకు వాస్తు చెబుతాడు అనమాట వచ్చి. పావు ఏమిటో అదొక అయోమయం అయిపోయింది. క్రమక్రమంగా ఎలా తయారైందో తెలుసా? జాతకాలంటే పిచ్చి తప్ప అసలు శాస్త్రం పోయింది. ఎవడు ఎందుకు చెబుతున్నాడో తెలియదు. అదో 4 కుజుడు ఉన్నట్టు 3 శని ఉన్నట్ట. అసలు వాడి దగ్గరికి వెళ్ళడమే పెద్ద శని. ఆ దెబ్బతో వీడైపోయినట్టే. ఇక ఎవడికి తోచిన యజ్ఞం వాడిదే. దానికి ఏ శాస్త్ర ప్రమాణము కనిపించదు. ఆ మంత్రం ఎక్కడుందో తెలియదు. అయినా మంత్రం ఉచ్చారణ చేయటమే. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే వేదములలో ఒక అంగం జ్యోతిషం. షడంగాలలో శిక్ష, వ్యాకరణం, జ్యోతిషం, కల్పం, ఛందస్సు, నిరుక్తం, ఈ 6 షడంగాలు వేదాంగాలు అంటారు. జ్యోతిషం వేదాంగం చాలా గొప్పది. అది ముహూర్తాలు చెప్పడానికి, వాడి జాతం గురించి చూచాయిగా చెప్పడానికే తప్ప పిచ్చిని పెంచడానికి ఎప్పుడూ చెప్పలేదు మనవాళ్ళు. నిజంగా ఆలోచిస్తే రోహిణీ నక్షత్రంలో పుట్టిన కృష్ణుడికి అమ్మవారు రుక్మిణీదేవి నైధనతార అవుతుంది. ఆ ఇద్దరికి పెళ్లి చేశారు తెలుసునా మీకు? ఉత్తరాషాఢకి శతభిషానికి శాస్త్ర ప్రకారం పనికిరాదని ఇవాళ వీళ్ళంతా గొడవ చేస్తున్నారు. నిజం చెప్పాలంటే ఉత్తరాషాఢకి శతభిషానికి పెళ్లి చేసుకున్న ఘనత మహానుభావుడైనటువంటి బలరాముడి కొడుక్కి బలరాముడి కోడలికి చెల్లుతుంది. ఇంకో రహస్యం చెప్పనా? ఉత్తరాభద్ర నక్షత్రంలో పుట్టినటువంటి ప్రద్యుమ్నుడికి శతభిషం నక్షత్రంలో పుట్టినటువంటి ఆ రుక్మిణి యొక్క మేనల్లుడు రుక్మి కూతుర్ని రుక్మరథనిచ్చి పెళ్లి చేశారు. వాళ్ళిద్దరూ ఎంత 128 ఏళ్ళు ఆయురారోగ్యాలతో సుఖంగా ఉన్నారు. కాబట్టి ఏ జాతకం ఏమిటో సంపూర్ణంగా తెలియకుండా పిచ్చి పిచ్చి వాటితో చెప్పేసి అన్ని చోట్ల ఈ జాతకుడు చెప్పింది వాడు కాదంటాడు, ఆ జ్యోతిష్కుడు చెప్తే వీడు కాదంటాడు, ఏ పంచాంగం చూస్తే ఆ పంచాంగం తగాదాలు పడుతున్నారు. దీనివల్ల ఏమవుతుంది? అసలు హర్షధర్మం మరుగున పడుతోంది. కాబట్టి జాతకాలు చెప్పేటప్పుడు సాధ్యమైనంత వరకు ఇతర పంచాంగాలని దూషించకుండా నీకు తెలిసిన దాని ప్రకారమే చెప్పి వాడి పెళ్లి కుదరకుండా చేస్తే పెళ్లిళ్ళు చెడగొట్టిన మహాపాపం వస్తుందని చెప్పాడు బృహస్పతి. తెలిసినా మీకు? తొందరపడి ఆయుర్దాయం ఒకటి చెప్పకూడదు, పెళ్లిళ్ళు కుదరవని అంత తొందరగా ఘంటాపదంగా తేల్చకూడదు. సక్రమంగా ముహూర్తం పెట్టి పెళ్లి మాత్రం జరిగేటట్టు చూడాలి అన్నమాట. కాబట్టి శాస్త్రం పోయి అది భయపెట్టేటట్టయితే ఎంత ప్రమాదం వస్తుంది దానివల్ల. అలాగే ఇంటికి వాస్తు కూడా రాగానే ఆ గోడ పగలగొట్టు, ఇది పెంచు,
ఎవడొస్తే వాడే గోడ పగలగొట్టడం. దాంతో వీడు అంతవరకు సంపాదించిన సంపదలన్నీ ఈ మేడ రూపంలో పోతాయి. ఈ గోడలు మేడలు పగలగొట్టుకుంటూ చివరికి వీడు చెప్ప పుచ్చుకుపోతాడు. అదనమాట దరిద్రం అంటే. ఇంకో రహస్యం చెప్పనా? 1000 గడపలు దాటిన ఇంట్లో వాస్తు ఎక్కువ పట్టించుకోవద్దని చెప్పాడు. చూడండి మీరు, నేను చెప్పింది బృహస్పతి చెప్పినటువంటి వాస్తు శాస్త్రంలో. 1000 గడపలు దాటిన నగరములో వాస్తు గురించి ఎక్కువ పట్టించుకోకర్లా. ఒకవేళ తీవ్రమైన వాస్తు దోషం ఉంటే, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి శుభాలు కలగకపోతే దానికి మణిద్వీపమని దేవీ భాగవతంలో ఉంది. అది ఇంట్లో పారాయణ చేస్తే ఒక మండలం పాటు ఇంకా ఇంట్లో ఉన్న ఏ వాస్తు దోషమైనా తక్షణమే పరిహారం అయిపోతుంది. తెలుసునా మీకు? దేవీ భాగవతంలో 12వ స్కంధంలో చిట్ట చివరి అధ్యాయంలో ఏం చెప్పారు? నవీన గృహ నిర్మాణే వాస్తు యాగే తథైవ చ పఠితవ్యం ప్రయత్నేన కళ్యాణం తేన జాయతే. నువ్వు కొత్తగా ఇల్లు కట్టుకున్నప్పుడు లేదా ఇంట్లో ఏదైనా వాస్తు యాగం చేయాలి, వాస్తు దోషం ఉందనుకున్నప్పుడు, అందుకే వాస్తు యాగే, వాస్తు యాగమునందు పఠితవ్యం ప్రయత్నేన. ప్రయత్నేన పఠితవ్యం అంటే దొరకడు, ఆ చదివేవాళ్ళు ఎక్కడో. కానీ అలా చదివేవాడు ఎవరినైనా గట్టిగా వెతికి పట్టుకుని పఠితవ్యం చదివించు. నీ ఇంట్లో మణిద్వీప వర్ణన పారాయణ నువ్వు చేసుకో, ఉపదేశం పొంది, లేదా ఎవరి చేత అయినా చదివించుకో. అప్పుడు ఏమవుతుంది? ఇంట్లో ఉన్న సకల దోషాలు పోయి కళ్యాణం తేన జాయతే. ఆ పారాయణ వల్ల ఇంటికి శుభం కలుగుతుంది, కళ్యాణం అవుతుంది. ఇంట్లో ఎప్పుడూ మంగళాలే దొరుకుతాయి. కళ్యాణం అంటే మంగళం. ఇక ఏ దోషమైనా పోతుంది. మీరు ఇంటికి వెళ్ళాక దేవీ భాగవతం కావాలంటే 12వ స్కంధం చూడండి. మణిద్వీపం అనే పేరుతో వరసగా బ్రహ్మలోక దోర్ధోభాగే సర్వలోకోస్తి శృత మణిద్వీప సయేవాస్తి ఎత్ర దేవీ విరాజతే. ఇలా మొత్తం 5 అధ్యాయాలు ఉంటాయి. ఆ అధ్యాయ పంచకం. ఇంకో రహస్యం కూడా చెప్పాడు. ప్రాణోత్క్రమణ సమయే, ప్రాణం పోతుంది అనుకున్నప్పుడు ఎవరినన్నా బయట పడుకోబెట్టారు, ఇక వాడు చచ్చిపోతాడని చెప్పినప్పుడు ఇది చదివితే అయితే వాడికి కొంత ఆయువు పెరుగుతుంది, లేదా సుఖంగా శరీరం విడిచిపెట్టి అమ్మవారి దగ్గరికి వెడతాడు. ఇంత సులభమైన ఉపాయాలు ఉన్నాయి. అవన్నీ పోగొట్టుకుని లేనిపోని బెంగలు పెట్టుకోకూడదనమాట. అందువల్ల వాస్తు దోషములను ఎక్కువగా అనవసరంగా కంగారు పడుతూ, మీరు కంగారు పెడుతూ పట్టించుకోకండి సుమా. శాస్త్ర ప్రమాణం ఉన్న వాటినే పట్టించుకోండి. బృహస్పతి లాంటి వాడు చెప్పిందని పట్టించుకోవాలి. ఎవడు పడితే వాడు దానికి ప్రమాణ శ్లోకం లేకుండా చెబితే ఎలాగా? ఇప్పుడు మీకు పడమర వైపు గొయ్యి ఉండొద్దు అన్నాడు అనుకోండి, ఆ గొయ్యి ఎక్కడుండొద్దు అన్నాడు ఒక శ్లోకం చెప్పమనండి. బృహస్పతి చెప్పాడా, వరాహమిహిరుడు చెప్పాడా? అసలు వరాహమిహిరుడు కూడా నిన్న మొన్న కలియుగం వాడు. నిజమైన జ్యోతిష్కులు అంటే గర్గాచార్యుడు, వేదవ్యాసుల వారి అగ్ని పురాణాదులు, బృహస్పతి, శుక్రాచార్యుడు, వీళ్ళు. అవి పోయి వక్రాచార్యులు వచ్చి నేను రాసేశానండం ప్రతివాడు. ఆ ఇంతంత పుస్తకం మార్కెట్లో పెట్టడం, నువ్వేమో 1,00,000 రూపాయలు పెట్టి దాన్ని కొనుక్కు రావడం. అప్పటి నుంచి ఆ 1,00,000 పెట్టుకొనగానే నువ్వు భిక్షాధికారి అయిపోతున్నావు. అదే దారిద్ర్యం అన్నమాట. ఇంత గట్టిగా చెప్పానని ఏమనుకోకండి. కొన్ని సందర్భాల్లో చెప్పకపోతే పాపం తెలియటం లేదు, ఇబ్బంది పడిపోతున్నారు, రోజు బెంగ పెట్టుకుంటున్నారు. ఆత్మబలంతో గురూపదేశ మంత్రాన్ని అనుష్ఠానం చేయండి, దైవ బలాన్ని పెంచుకోండి. అజ్ఞానం కాదు, జ్ఞానం పెంచుకోవాలన్నమాట. అందువల్ల ఎందుకు చెబుతానంటే, ఆ రోజుల్లో పడమర వైపు చక్కగా ఒక ధాన్యాగారం ఉందిట, దక్షిణం వైపు ఓ పెద్ద పద్మాకరం తామర పువ్వుల చెరువు ఉందిట. ఇవన్నీ ఉన్నాయి. అటువంటి ఇల్లు ఇతనికి కనపడింది. వీడికి మతిపోయింది, నా గుడిసి ఎవడో పడగొట్టేసినట్టున్నాడు, మహారాజు ఎవడో ఈ మధ్యన ఇక్కడ ఆక్రమించి కొత్తగా ఇల్లు కట్టాడా, లేక నేను ఈ బాగా పొగ పీల్చటం వల్ల ఇందాక గుళ్ళో పిచ్చెక్కి నా ఇంటికి కాకుండా మరో ఇంటికి వెళ్ళానా అనుకున్నాడు ఆయన. ఇంతలో ఆ ఇంటిలో నుంచి మంచి పట్టు వస్త్రములు ధరించి, విభూతి పెట్టుకుని, కుంకుమ పెట్టుకుని, బంగారపు పళ్ళెం పట్టుకుని కూడా 10,000 మంది దాసదాసీ జనం వస్తూ ఉండగా ఒక మహాసౌందర్యవతి బయటకు వచ్చింది. బయటకు వచ్చి దగ్గరికి వచ్చి ఆ మంగళహారతి పళ్ళెం పుచ్చుకుని గైకో నా విహారతి గౌరీ దేవి అని పాడింది మంగళహారతి. ఈయనకి మతిపోయింది, ఈవిడ ఎక్కడో చూసినట్టుంది అనుకున్నాడు. అనుకుని అమ్మ తమరెవరండి, నాకు హారతి పడుతున్నారు, నేను పరపురుషుణ్ణి, నాకు హారతి పట్టచ్చా అంటే మీ మొహం నేనండి అంది ఆవిడ. ఓహో, మీ మొహం అని నన్ను చనువుగా పలికేది మా ఆవిడే కదా, మాట తీరు ముఖం చూస్తే నా భార్యలా ఉంది, కానీ ఈవిడ్ని చూస్తే నా భార్యలో అనిపించట్లా, ఈ సంపద ఈ కాసేపట్లో ఎలా వస్తుంది అనుకుంటూ ఉంటే అప్పుడు ఆవిడ అంది, నేను నిజంగా మీ భార్యనేనండి, ఒట్టండి. కానీ ఆశ్చర్యం, ఒక 2 గంటల క్రితం హఠాత్తుగా ఎవరు గొయ్యి తవ్వకుండా, ఏ రాయి ఇక్కడ పెట్టకుండా కట్టకుండా ఈ భవనం ఇక్కడ పుట్టింది. ఇన్ని సంపదలు వచ్చాయి, ఈ దాసదాసీ జనం వచ్చారు, ఇంటి నిండా నగలు, నాణ్యాలు, బంగారపు కాసులు, సకల సౌకర్యాలు, ఆశ్చర్యంగా ఉంది అంది ఆవిడ.
అప్పుడు వెలిగింది దీనికి. బుర్రగొక్కున్నవాడు కాస్త బుర్ర పక్కకు పెట్టి, ఓహో భార్యామణి, గురువు గారు పురాణం చెబుతున్నప్పుడు షోడశోపచారాల గురించి మల్కాజ్గిరిలో 5 రోజులు చెప్పాడు. అప్పుడు దోమలు కుడుతున్నా చలి ఉన్నా లెక్క చేయకుండా టోపీ పెట్టుకోక నెత్తి మీద చెంగేసుకుని వేసుకోక కింద కూర్చుని విన్నప్పుడు ఆయన షోడశోపచారాల్లో ధూపాది ఐశ్వర్యం అన్నాడు. ధూపం ఇస్తే శివుడికి ఐశ్వర్యం వస్తుందని నమ్మాను. నువ్వు ఇచ్చిన గొలుసు మొత్తం అమ్మి ఆ 100 రూపాయలతో ధూపు స్టిక్కులు వెలిగించాను. వెంటనే ఇచ్చాడు ఈశ్వరుడు. ఇంతకంటే కరుణాస్వరూపుడు లేడు అన్నాడు ఆయన అంత నమ్మాడు. నిజంగా ఇవన్నీ నమ్మకంలోనే. ఎంత ఎక్కువ నమ్మకం ఉంటే అంత ఎక్కువ ఫలితం వస్తుంది. అంటే కట్టకుండా ఇప్పుడు మీకు బిల్డింగ్ వచ్చేయాలని ఆశతో మీరు ఇస్తే రాకపోవచ్చు. ఆయనకున్న విశ్వాసం, ఆ కష్టం వేరు. కానీ ధూపం ఇస్తే ఏదో ఒక రీతిలో ఆ సంపదలు వస్తాయి. దానికి ఉదాహరణ నేను, ఇంకెవడో ఎందుకు బయట వాడిని కూడా చెప్పడం అనవసరం. మేము మా గుడి కడుతున్నప్పుడు ఏమిటంటే తెల్లారులు ఇస్తే ₹1,00,000 ఇవ్వాల్సి వచ్చేది ఆ గుడి కట్టడానికి. లక్షలు గుళ్ళు కట్టడం అంటే డబ్బులు ఉండేవి కాదు, కానీ నిమిషానికి వచ్చేవి. ఇవన్నీ నేను ఈ శాస్త్రంలో చెప్పిన వాటిని పరిపాలించి అమ్మవారి యొక్క పీఠాన్ని, గుడిని కట్టగలిగాను అమ్మ అనుగ్రహంతో. కాబట్టి అంటే స్వార్థం కోసం నేను దీన్ని వాడాల, అమ్మవారి కోసం, గుడి కోసం వాడాను. అప్పుడు తప్పక షోడశోపచారాలలో భక్తితో గురూపదేశ మంత్రాన్ని 3 మార్లు చెప్పించి ధూపం ఇస్తే మనకున్న రుణాలన్నీ విముక్తయి సకల ఐశ్వర్యాలు వస్తాయన్నమాట. అందుకని ధూపం ఇవ్వాలి. ఇంకా మనకి మిగిలినవి దీపము, ప్రదక్షిణము, హారతి మొదలైనవి. ఈ తక్కిన వాటిని గురించి రేపు యథాప్రకారంగా ఇక్కడ చెప్పుకుందాం. చూస్తూ ఉండగా 4 రోజులు విడిచిపోయాయి. రేపు ఇక అమ్మవారి అనుగ్రహం. 5 రోజులు ఎందుకు పెట్టామంటే అమ్మవారికి 5 కృత్యములు ఇష్టం. ఏమేమిటి 5 కృత్యములు? ముందు సృష్టి చెయ్యాలి, సృష్టి చేశాక పోషించాలి, తర్వాత సంహారం చెయ్యాలి, ఆ తర్వాత తిరోధానం, ఆపై అనుగ్రహం. వీటిని 5 కృత్యములు అంటారు. అమ్మవారు వీటిని ఎలా చేస్తుందో చెప్పారు. సృష్టికర్త్రి బ్రహ్మరూప. సృష్టి చేసేటప్పుడు అమ్మవారు బ్రహ్మరూపంలో ఉంటుంది. నాయన, ఈ భూమిని, పంచభూతాలని, వీటి మీద ఉన్న ఇలాంటి మనుషులు వంటి ప్రాణుల్ని, వీళ్ళందరినీ సృష్టిస్తున్నది బ్రహ్మ అనుకుంటున్నావేమో. ఈ సృష్టి చేస్తున్నప్పుడు ఆ బ్రహ్మరూపంలో ఉన్నది నేనే. బ్రహ్మరూపంలో ఇవన్నీ నేను పుట్టిస్తున్నాను అన్నది. అందుకే లలితా సహస్రనామంలో సృష్టికర్త్రి బ్రహ్మరూప. సృష్టి చేయడం పెద్ద గొప్పే ఉంది. దాన్ని పోషించాలి కూడా. పిల్లల్ని కనడమే కాకుండా వాళ్ళకి మంచి ఇల్లు మొదలైనవి ఇచ్చి, వస్త్రాలు ఇచ్చి, అన్నం పెట్టి, వాళ్ళని ఆదరించి చదివించాలి. ఇదంతా పోషణ. ఈ పోషణ కూడా చేస్తుందమ్మ. గోప్త్రి అంటే పోషిస్తున్నది. ఏ రూపంలో? గోవింద రూపిణి. అప్పుడు గోవిందుడి రూపంలో, విష్ణువు రూపంలో పోషిస్తోంది. అందుకని సృష్టి, స్థితి వరుసగా బ్రహ్మ విష్ణువుల రూపంలో చేస్తోందన్నమాట. ఇప్పుడు 3వది ఏమిటి? సంహారం చెయ్యాలి. ఎప్పుడు వీళ్ళు ఇక్కడే ఉంటే కొత్త వాళ్ళు ఏమైపోతారు? కోట్లు వీళ్ళే పుట్టేస్తే, విమలానగర్లో ఉన్న ఒక్క ఇంట్లో అన్ని లక్షల సంవత్సరాలు బతికేసి జనాలు పుట్టుకొస్తే గదికి 100 మంది ఉండాలి. మరికొంతకాలం పోతే 1,000,000 మంది అయిపోతారు. అందుకని ఎప్పటికప్పుడు వీళ్ళని క్రమశిక్షణతో పట్టుకుపోతాడు ఆయన. ఆ పట్టుకుపోవడానికి సంహారం అని పేరు. సంహారం చేస్తున్నది కూడా అమ్మే. అప్పుడు ఆవిడ పేరు రుద్రుడు. అందుకే సంహారిణి రుద్రరూప. సంహారం చేస్తున్నప్పుడు, చంపుతున్నప్పుడు రుద్ర రూపంలో ఉన్నది. మళ్ళీ పుట్టడం, మళ్ళీ పెరగడం, మళ్ళీ సంహారమే కాకుండా ఎక్కడ నుంచి వచ్చాడో అక్కడికి పట్టుకుపోవడానికి వెనక్కి వెళ్ళిపోవడం అంటారు. ఏలూరు నుంచి పురాణం చెప్పడానికి వచ్చాక నేను ఈ పని అయిపోయాక ఇంటికి వెళ్ళిపోవాల్సిందే కదా, వెళ్ళకపోతే ఏమండి గురువుగారికి వెళ్ళండి, ఇంట్లో చాలా కష్టంగా ఉందండి, ఈ గది రుగ్గా ఉందండి అని మంగళహారతి ఇచ్చి బయటికి పంపేస్తారు. పాపం ఎంతవాడైనా పాపం మంచివాడు కనుక వెంకటనారాయణ గారు పర్వాలేదులండి, మీరు అనుకోండి ఉండండి అని అనొచ్చు. కానీ ఏదైనా మేము కూడా ఉండలేం ఎక్కువ కాలం, వెనక్కి వెళ్ళవలసిందే. పురోగతి అంటే ముందుకు వెళ్ళుట, తిరోగతి అంటే వెనక్కి వెళ్ళుట. తిరోధానము అంటారు. అంటే మనం పైలోకం నుంచి ఇక్కడికి వచ్చాం, తిరిగి ఆ లోకానికి వెళ్ళడానికి తిరోధానం. అప్పుడు ఆ పని చేస్తున్నప్పుడు అమ్మవారు ఈశ్వరీ రూపంలో ఉంది. అందుకే తిరోధానకరి ఈశ్వరి, తిరోధనకరి ఈశ్వరి. తిరిగి తనకి పైకి తీసుకుపోతున్నప్పుడు, వెనక్కి తీసుకుపోతున్నప్పుడు ఈశ్వరీ రూపంలో ఉంది. ఆ తర్వాత ఏమిటి? మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్ళాక పుట్టడం, పెరగడం, చావడం, మళ్ళీ అక్కడికి వెళ్ళడం, ఈ గందరగోళం ఎందుకు? ఇక మేము ఎక్కడికి వెళ్లకుండా శాశ్వతంగా నీ దగ్గరే ఉంటాం తల్లి అని అమ్మని ఎవరైనా
ప్రార్థిస్తే వారికి అక్కడే ఉంచుకుని మోక్షం ఇస్తున్నది. ఆ మోక్షానికి అనుగ్రహమని పేరు. అప్పుడు ఆవిడ సదాశివుడి రూపంలో ఉంటుంది. సదాశివానుగ్రహద, అనుగ్రహం ఇచ్చేటప్పుడు సదాశివ రూపంలో ఉంది. ఇప్పుడు చదవండి మొత్తం. సృష్టికర్త్రి బ్రహ్మరూప, గోప్త్రి గోవింద రూపిణి, సంహారిణి రుద్రరూప, తిరోధానకరీశ్వరి, సదాశివానుగ్రహద, పంచకృత్యపరాయణ. ఈ పంచకృత్యములే మొదట్లో చెప్పిన లమిత్యాది పంచపూజలు. ఆ పంచపూజలే షోడశోపచారములు. ఈ ఉపచారములే పూజలు, ఆచారములు, వ్యవహారములు అనే పేరుతో అమ్మవారు ఇచ్చింది. అందుకని పంచకృత్యపరాయణ గనక అమ్మవారికి 5 అంటే ఇష్టం గనక 5 రోజులు ప్రవచనం మీకు ఇచ్చిందనమాట రహస్యం. అందులో ఇప్పటివరకు 4వ రోజు తిరోధానం వరకు అయింది. ఇంకా రేపు కూడా శ్రద్ధగా విన్నారంటే అమ్మవారి అనుగ్రహం పొంది శాశ్వతంగా ఎప్పుడో ఒకప్పుడు శరీరం విడిచిపెట్టక తప్పదు కదా, అప్పుడు కైవల్యం పొందుతాం, అమ్మ సన్నిధానంలో ఉంటామన్నమాట. అంచేత రేపు కూడా యథాప్రకారంగా 6:30 నుంచి 8 గంటల దాకా ఈ కార్యక్రమం ఉంటుంది. వచ్చి వినండి, తరించండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. వారు